గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడిగా ఉన్నాడు, నిర్దోషుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఈరోజు మనలో పరిశుద్ధత అనేది ఉందా? దేవుడు మన మీద పెట్టుకున్న ఆశ ఏంటి? భూమి మీదకి నా పిల్లలు వెళ్ళాలి, వెళ్ళి ఎలా బ్రతికి నా దగ్గరికి రావాలంటే పరిశుద్ధులుగా రావాలి అనుకున్నాడు. ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలో కానీ, చూపులలో కానీ, మాటలలో కానీ, ప్రవర్తనలలో కానీ, నడకలలో కానీ పరిశుద్ధత కనబడుద్దా అంటే కనబడదు. మనిషి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏమండి, ఉదయం లేచిన కానీ సాయంత్రం పడుకున్నంత నోటితో అన్ని బూతులే, అన్ని అబద్ధాలే, అన్ని తప్పుడు చూపులే, అన్ని తప్పుడు చేతలే. ఇలాంటి మానవ జీవితాలు చూసి దేవుడు పరలోకం కనుతండ్రి ఎలా ఉంటుంటాడో ఒకసారి ఆలోచించండి.